వాక్యంలో నుండి మనము దేవుని మహిమపరచుట అనేటువంటి మాటను గూర్చి వింటూ ఉన్నాం. దేవుణ్ణి మహిమపరచడం అనేటువంటిది. దేవుణ్ణి మహిమపరచుట ఏ విధంగా అంటూ కొన్ని మాటలను దేవుని వాక్యంలోంచి మనం విన్నాం. మనము మన సాక్ష్యము వలన దేవుణ్ణి మహిమపరుస్తాము. మనం దేవుని మాట విని విశ్వసించుట వలన దేవుణ్ణి మహిమపరుస్తాము. మన జీవితం మీద ప్రభువునకు అధికారం ఇవ్వడం ద్వారా మనం దేవుణ్ణి మహిమపరుస్తాం అని ఈ విధంగా మనం ఎట్లు దేవుణ్ణి మహిమపరచగలమో ఆ సంగతులను వింటూ ఉన్నాం. ఎందుకు మనం దేవుణ్ణి మహిమపరచాలి అంటే అది దేవుడు మనలను తయారు చేసిన విధం, సృష్టించిన విధం, ఉద్దేశం. మన జీవితాలది దైవోద్దేశం కాబట్టి మనం దేవుణ్ణి స్తుతించి మహిమపరచాలి అనే విషయం దేవుని వాక్యం మనకు జ్ఞాపకము చేస్తూ ఉంది. మరి ఈ సమయమనందు దేవుణ్ణి ఏ విధంగా మనం మహిమపరచగలము అని దేవుని వాక్యం నుంచి మనం మరికొన్ని సంగతులను చూడగలం. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 18వ వచనం. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 18వ వచనం. నాకు సమస్తమును సమృద్ధిగా కలిగి ఉంది. మీరు పంపిన వస్తువులు ఏపప్రదీతి వలన పుచ్చుకొని ఏమీ తక్కువ లేకుండా ఉన్నాను. మనోహరమైనవి ఉన్నవి. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 16వ వచనం. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 16వ వచనం. ఉపకారమును ధర్మమును చేయ మర్చిపోకుడి. అట్టి యాగములు దేవునికి ఇష్టమైనవి. అట్టి యాగములు దేవునికి ఇష్టమైనవి అనే మాట వ్రాయబడి ఉంది. అంటే దేవునికి ఇష్టమైనవి అంటే దేవునికి మహిమను తెచ్చినవి. దేవునికి ఇష్టమైన ప్రతిదీ దేవునికి మహిమను తెచ్చినదే కదా. ఫిలిప్పీ పత్రిక 4:16లో చదివాము. అవి దేవునికి మనోహరమైనవి, ప్రీతికరమైనవి, ఇష్టమునునైనా యాగమును కలిగినవి అని వ్రాయబడి ఉంది. దేవునికి ఇష్టమైనవి. మీరు పంపిన వస్తువులు, మీరు నాకు ఇచ్చిన వస్తువులు దేవునికి మనోహరమైనవి అని అన్నాడు. నాకు ఇచ్చినవి దేవునికి మనోహరమైనవి. సువార్త నిమిత్తమై మీరు పంపిన వస్తువులు మనోహరమైనవి అని అన్నాడు. అంటే దేవుని పరిచర్యకు సహకరించడం ద్వారా దేవునికి ఇష్టమైన వాటిని చేయగలం. ఎన్నో సంగతులు దేవునికి ఇష్టమైన వాటిని గూర్చి దేవుని వాక్యం చెబుతుంది. కానీ దేవునికి ఇష్టమైనవి ఏమిటి అని అనగా, మనోహరమైనవి ఏమిటి అనగా, ఆయన పని నిమిత్తమై ప్రయాసపడుతున్నటువంటి వారికి సహకరించుట వలన మనము దేవుణ్ణి మహిమపరిచిన వారం అవుతాం. అబ్రహాముతో దేవుడు చెప్పిన మాట, అబ్రహామా, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, అనేకులకు నువ్వు ఆశీర్వాదముగా ఉండు అన్నాడు.
త్రవ్వగానే బావి పడింది, నీళ్లు సమృద్ధిగా నిండినాయి. అది తన కోసమే గనక ఉంచుకుంటే ఆ నీళ్ళన్నీ వ్యర్థం, చెడిపోతాయి. కానీ ఆ బావి తన నీటిని ఇతరులకు ఇవ్వటం ద్వారా మనుషులు తాగుతారు, బతకతారు. జంతువులు తాగుతాయి, బతకతాయి. పొలాలు తాగుతాయి, పంటను ఇస్తాయి. దేవుడు నీకు అనుగ్రహించినది కేవలం నీకు మాత్రమే గా ఉంటే అది నిష్ప్రయోజనం అవుతుంది ఒకానొక దినమున. యేసు ప్రభు చెప్పిన మాట ఎరుగుదుము లూకా 16:9లో, అన్యాయపు సిరి వలన మీ కొరకు స్నేహితులను సంపాదించుకోండి. అన్యాయపు సిరి అంటే అన్యాయంగా సంపాదించింది అని కాదు. అన్యాయపు సిరి అంటే అర్థం ఏంటంటే, ఇవాళ నీ దగ్గర ఉంటుంది, రేపు ఇంకొకరి దగ్గర ఉంటుంది. ఏదో పని కోసం ఎత్తి పెట్టుకుని ఉంటావు, అకస్మాత్తుగా ప్రమాదం జరిగితే మొత్తం దానంతటిని ఖర్చు పెట్టాల్సి వస్తుంది. అంతే, అన్యాయం. నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయింది అది. నీ దగ్గరే ఉంటుంది అని అనుకున్నావు కానీ విడిచిపెట్టి వెళ్ళిపోయింది. అన్యాయం. కాబట్టి అన్యాయపు సిరితో మీ కొరకు స్నేహితులను సంపాదించుకోండి. మిమ్మల్ని విడిచిపెట్టిపోయేటువంటి ధనముతో, మీరు విడిచిపోయేటువంటి ధనముతో విడిచిపెట్టకుండా ఉండని స్నేహితులను సంపాదించుకోండి. వారు పరలోకంలోనికి చేరినప్పుడు మిమ్మల్ని అక్కడికి స్వాగతిస్తారనే మాట వ్రాయబడింది. అంటే పరలోకంలో వారే మీ ఆస్తి. భూమి మీద మీరు ఖర్చు పెట్టింది పరలోకంలో వారి ఆత్మలు. ఇక్కడ మీరు ఖర్చు పెట్టింది ఆత్మల కొరకు, మీరు ఖర్చు పెట్టినంత కూడా అక్కడ స్థిరపరచబడి ఉంటుంది అని అన్నాడు. గనుక సంఘము, వ్యక్తులు చేయవలసిన పని ఏమిటి అని అంటే, దైవసేవ నిమిత్తమై ప్రయాసపడుతున్నటువంటి వారికి తప్పనిసరిగా సహకరించవలసిన అవసరం ఉంది అనే సంగతి వాక్యం జ్ఞాపకం చేస్తూ ఉంది. ఇవ్వడం ఎంత అని అడగడమే పెద్ద తప్పు. ఇవ్వడం ఎంత అని అడగడమే పెద్ద తప్పు. ఎందుకంటే ఇచ్చేవానికి మితము లేదు. అంతే, ఇచ్చేవాడికి మితం లేదు. ఇచ్చేవాడికి మితం లేదు. ఇవ్వాలనుకుంటే ఎంతైనా ఇవ్వచ్చు. ఇది మంచి ఉదాహరణ కాదు కానీ చెప్తున్నా. ఒక భిక్షగాడు దానం చేయమని అడిగితే ఏం దానం చేయొచ్చు, ఎంత ఇవ్వచ్చు, ఎంత ఇవ్వచ్చు అని అంటే మొత్తం ఇంట్లో కూడా రాసియచ్చు. అంతే. పరీక్షకైతే ఇంతని ఫీజు ఉంటుంది, పెనాల్టీకి అయితే ఇంతని ఫీజు ఉంటుంది, కానీ ఇచ్చుటకు మాత్రం మితము లేదు. దేవునికి ఇచ్చుట. ఇప్పుడు చాలామంది చెప్తుంటారు, ఇక్కడ ఒక పూర్వకాలం మందు 100-152 ఏళ్ళ క్రింద మరి ఒక దానపరుడు ఉండేవాడట. మజ్జిగ కోసమని పోతే ఆయన ఏకంగా బరగొట్టి ఇచ్చి పంపించినాడంట. మజ్జిగ పోయమని పోతే ఏకంగా బర్రెని ఇచ్చి పంపించినాడంట. అంటే ఎంత అని ఇవ్వచ్చు లేదు. ఎండ్లనైనను భూములనైనను కలిగిన వారు వాటన్నిటినీ అమ్మి అపోస్తల పాదముల దగ్గర తెచ్చిపెట్టిది అనే మాట. అవసరాలు ఉన్నాయా? ఉన్నాయి. అవసరాలు ఉన్నాయి. ఎప్పుడు తీరుతాయి అవసరాలు? అవసరాలు ఎప్పుడు తీరిపోతాయి? అప్పు ఉందా? ఉంది. ఎప్పుడు తీరిపోతుంది? అవన్నీ మనం పోతేనే పోయేది. అవసరాలు పోవాలి అని అంటే మనం పోతేనే పోయేది. అందుచేత అవసరాలు ఉంటాయి, అప్పులు ఉంటాయి, ఇన్స్టాల్మెంట్లు ఉంటాయి,
కంతులు కట్టేటివి ఉంటాయి. అన్నిటికి పైగా దేవుడున్నాడనే సంగతిని మాత్రం మర్చిపోకండి. అది ప్రాముఖ్యమైన సంగతి. అన్నిటికి పైగా దేవుడున్నాడు. ఎందుకంటే అన్నిటికి పైగా దేవుడున్నాడంటే ఈ కిందివన్నీ కట్టుకోవడానికి సహాయం చేసేది ఎవరు? ఆయన. మళ్ళీ ఆయనను మర్చిపోయి వీటన్నిటిని జ్ఞాపకం చేసుకుంటే ఇచ్చిన వానికి మనం అన్యాయం చేస్తున్నట్లు లెక్క. ఎంత ఇవ్వవచ్చు అనేటువంటిది సమస్య కాదు. ఇచ్చే మనసే అసలు సమస్య. ఇవ్వడానికి మనస్సుంటే అసలు సమస్య. పేద విధవరాలు తనకు కలిగినదంతా వేసింది. తనకు కలిగిందంతా వేసింది. మా దగ్గర ఏముంది అనేది కాదు. 2 కాసులే మొత్తం ఆస్తి. 2 కాసులే మొత్తం ఆస్తి. ఆమె ఆస్తి. వాస్తవానికి ఆమె వాటిని దాచిపెట్టుకోవాలి కూడా రేపటి కోసం. కానీ ప్రభువుకిచ్చే అవకాశం వచ్చినప్పుడు ఆయన దగ్గర ఉండి, కానుక పెట్టే దగ్గర ఆయన ఉండి, ఆయన ధనవంతులను పారజూస్తున్నప్పుడు, అంటే అంత అవకాశం వచ్చినప్పుడు దాన్ని నేను పోగొట్టుకోకూడదు అనుకునింది. తనకు కలిగిందంతా వేసింది. కానీ ప్రభు జీవితకాలం అంతా ఆమెను పోషించి ఉంటాడు. ఎన్ని ఏండ్లు బ్రతికింటే అన్ని ఏండ్లు ఆమెకు తక్కువ లేకుండా పోషించి ఉంటాడు. విధవరాల దగ్గరికి ఏలియా వెళ్ళగానే పొలలేరుకుంటున్నటువంటి ఆమెను చూచి, మా నాకు ఒక అప్పం తీసుకురా అన్నాడు. అయ్యా మాకేమీ లేదు, ఆఖరి భోజనం తిని ఇంక చావడానికి మేము ఎదురు చూడాలి అని అంటే ఆయన ఏం చెప్పలే. నాకు ఒక అప్పం చేసుకురా, తర్వాత మీరు అప్పములు చేసుకోండి అని అన్నాడు. నువ్వు కనుక నాకు ఇస్తే, ఒక అప్పం తీసుకొని వస్తే, నీ తొట్టిలో పిండి అయిపోదు, నీ బుడ్డిలో నూనె అయిపోదు అన్నాడు. కరవ కాలం అంతట్లో కూడా పిండి అయిపోలేదు, నూనె అయిపోలేదు. చేసుకుంటే ఓపిక ఉండాలి కానీ ఊరుతూనే ఉంటుంది అది. మళ్ళీ డ్రమ్ములు తయారు కాలే, నూనె కానీ పిండి కానీ మందికి పెట్టనీకి. ఓపిక ఉంటే నువ్వు ఎన్ని రొట్టెలు చేసుకుంటే మళ్ళా అంత పిండి అక్కడ కనబడుతుంది అంతే. ఆమెకు ఆఖరణ ఎంత నూనె ఉండిందో, ఆఖరణ ఎంత పిండి ఉండిందో అంతే ఉంటుంది అంతే. కానీ తీస్తుంటే మళ్ళీ అంత పిండి ఉంటుంది. అది ఏకంగా ఒకటేసారి డ్రమ్ములుగా తయారు కాదు. అదే ఆయన చెప్పిన సూత్రం. తన జీవిత కాలంలో అట్టి అద్భుతాన్ని ఆమె చూసి ఉండదు. ఇంకా ఇట్లా అనుకోవాలి, కరువు అంతా తీరిపోయిన తర్వాత కరువు ఉంటేనే బాగుండుని అనుకుంటుంటది. ఎందుకు? ఏమి కష్టపడాల్సిన పని లేదు కదా. అక్కడ ఒక సూత్రం కనపడుతుంది. ముందు ఆయనకిస్తే ఆయన అవసరతలు తీర్చుటకు సమర్థుడు. ముందు ఆయనకిస్తే లెక్క పెట్టుకుంటే కుదరదు. నన్ను అడిగినారు, ఎకరా పంటకు మరి ఎంత తీయాలా అని అడిగినారు. ఎందుకు వచ్చింది అనుమానం అని అంటే, ఏం లేదు, దానికి ఖర్చు పెడుతున్నాం కదా, 40 మూటలు వచ్చింది. 40 మూటలు వస్తే 42,000 అనుకో, 40,000 అనుకో, 40,000 వచ్చింది. 40,000 వచ్చింది. వడ్లు అమ్మితే 40,000 వచ్చింది. మరి దాంట్లో ఎంత తీయాలా అని అంటే, హెవీ మనీ 40,000 4,000 అని అంటాం కదా. అట్ట కాదు, పెట్టుబడే సుమారుగా ఉంది దీంట్లో. ఎంత పోతుంది పెట్టుబడి? ఒక 20,000 పెట్టుబడి పోతుంది, ఇలాంటి 15,000 పెట్టుబడి పోతుంది. కాబట్టి 25,000లో తీయాలా. ఇవెల్ల లెక్కలు వేసుకుంటే కుదరదు. కాబట్టి నువ్వు ఇవ్వాలి అని అనుకున్నప్పుడు ఎంతైనా ఇచ్చుకోవచ్చు. 40,000 కూడా ఇచ్చుకోవచ్చు ఇవ్వాలనుకుంటే. వద్దనుకున్నప్పుడు 40 రూపాయలు కూడా మానుకోవచ్చు. కనుక మనం ఇస్తుండేది ఎవరికో అనేటువంటి స్పృహ ఉంటే లెక్కలు ఉండవు. మనం ఎవరికి ఇస్తున్నాం అనేటువంటి ఆలోచనే గనక మనకుంటే లెక్కలు ఉండవు. లెక్కలు వేసుకుంటున్నామంటే ఇంకా మనం ఇచ్చేది ఎవరో అర్థమవుతుంది అన్నమాట.
ఇప్పుడు ఒక భిక్షగాడు వస్తే మన దృష్టిలో ఏమని అర్థం? ఎంత ఇయ్యాలని? ఇప్పుడు, ఇంతకు ముందు కాదులే, ఇప్పుడు ఎంత ఇయ్యాలని? కనీసం ఒక రూపాయన్ని ఇయ్యాలి కదా! కనీసం రూపాయి. దానికోసం వెతుకులాడుకుంటాం. ఉందా లేదా అనేది మనకు తెలుసు కదా! గాని ఎతుకులాడుకుంటాం. లేదనుకో ఏమంటాం? లేదనుకో లేదు అనేటోళ్ళ కంటే చిల్లర లేదంటారు. అవునా? అంటే నువ్వు నువ్వు నీ అర్హత ఎంత? నీ అర్హత ఎంత? చిల్లర. అంతే. నీ అర్హత చిల్లర. అవతలి వానికి ఎంతియ్యాలనేటువంటిది మన మనసు చెప్పింది కదా! ఎంతియ్యాలా? కేవలం కేవలం అతనికి చిల్లరియ్యాల. అసలు నువ్విచ్చేవాడెవడో ఆ సంగతే గనక నీకు తెలిసి ఉంటే, ఇచ్చే బుద్ధి మారిపోతది. దావీదంటాడు, మేమెంతటోళ్ళమయ్యా నీకియ్యడానికి. అసలు మాకున్నదంతా నువ్విచ్చిందే. నువ్విచ్చిందే. కాబట్టి మేమేం నీకివ్వగలము? ఏదో మా దాంట్లో కొంచెం తీసి మరలా తిరిగి నీకు ఇస్తున్నాము అని అన్నాడు. కృతజ్ఞత. దేవునికిచ్చుట కృతజ్ఞత. సరే మంచిది. కాబట్టి దేవునికివ్వడం అనేటువంటిది ప్రాముఖ్యమైనటువంటి విషయం. ప్రియులారా, తర్వాతి మాటను చూడగా దేవుని వాక్యం మనకు ప్రకటన గ్రంథము 14వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుదాం. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 7వ వచనం. మనోహరమైనటువంటివి, ప్రీతికరమైనవి, దేవునికి మహిమకరమైనవి. 14:7 మీరు దేవునికి, ప్రకటన 14:7 అతడు మీరు దేవునికి భయపడి ఎవరికి భయపడాలంట? దేవునికి భయపడండి. దేవునికి భయపడండి అని. దేవునికి భయపడండి అనే మాట బాగుంది కానీ ఎవరికి భయపడకూడదు అది కూడా తెలుసుకుంటే బాగుంటుంది. ఎవరికి భయపడకూడదు అంటే ఇర్మియా గ్రంథము 10వ అధ్యాయము, ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయం 2వ వచనం. ఇర్మియా గ్రంథం 10:2 లేక 1:2. ఇశ్రాయేలు వంశస్థులారా, యెహోవా మిమ్మును గూర్చి సెలవిచ్చిన మాట వినుడి. యెహోవా సెలవిచ్చినదేమనగా, అన్య జనముల ఆచారములను అభ్యసింపకుడి. ఆకాశమందు అగపడు చిహ్నములకు జనములు భయపడును, అయితే మీరు వాటికి భయపడకుడి. మీరు అన్య జనుల ఆచారములకు భయపడకుడి. అన్య జనుల ఆచారములకు భయపడకుడి. దేవునికి భయపడి ఆయనను మహిమపరచండి. దేవునికి భయపడి ఆయనను మహిమపరచండి. అన్య జనముల ఆచారములకు మీరు భయపడకండి. భయపడొద్దు. అన్య జనుల ఆచారాలకు భయపడకండి. దేవునికి భయపడండి. ఆయన్ను మహిమపరచండి. ఇది దైవ గ్రంథం చెబుతున్నటువంటి శ్రేష్టమైన మాట. దేవునికి భయపడడం కంటే ఆచారాలకు భయపడ్డం, దేవునికి భయపడడం కంటే దయ్యమునకు భయపడ్డం, దేవునికి భయపడడం కంటే అంతరాలకు భయపడ్డం, ఇవే కదా జరిగేది. అన్య జనముల ఆచారములకు మీరు భయపడకండి. అన్ని పోయినప్పటికీ, రక్షణ పొందినామని చెప్తున్నప్పటికీ అన్య జనముల ఆచారములు తప్పక ఉండనే ఉన్నాయి. పుట్టినప్పటి నుంచి చచ్చిపోయేంత వరకు. పుట్టిన తర్వాత మొదలవుతుంది. ఎన్ని దినాలకు, అన్ని దినాలకు, ఇన్ని దినాలకు, అన్ని దినాలకు. ఇప్పుడు స్నానం చేపియాల, ఇన్ని దినాలకు. అది ఆదివారం అయినా సరే ఎగరగొట్టేది. చాలా అన్యాయం. దేవుణ్ణి మహిమపరచాలి అనంటే త్యాగం చేయాల్సిందే. దేవుణ్ణి మహిమపరచాలంటే త్యాగం చేయాల్సిందే. ఇచ్చిన వాణిని మర్చిపోయినారు, దినాలను మతికి పెట్టుకున్నారు.
ఇచ్చినోడిని మర్చిపోయినారు, దినాలను మతికి పెట్టుకున్నారు. శనివారం చేసుకుంటేనేమి, సోమవారం చేసుకుంటేనేమి, మంగళవారం అయితే ఇంకా బాగుంటుంది. దాన్ని మంగళ స్నానం అని కూడా అనవచ్చు. మంగళ స్నానం అంటే శుభకరమైంది అని. ఆదివారం నాడ దేవుని సన్నిధిని ఎగరగొట్టడం. ఇరవై ఒక్కరోజు ఉయ్యాల తొట్లు వేయాల. తెలంగాణలో ఒకటి అన్నప్రాసన అనేటువంటిది పెట్టాల. అన్య జనముల ఆచారం. అన్య జనముల ఆచారం. ఎక్కడి నుంచి వచ్చినాయి ఇవన్నీ? మళ్ళీ దానికి ఏమని ప్రసంగం చేయాలా అన్నప్రాసనకు? అంటే ఏదో ఒకటి ఎతుకులాడుకుంటే దొరుకుతాయి. అన్నప్రాసనకి ఏం ప్రసంగం చేయాలంటే ఎతుకులాడుకుంటే దొరుకుతాయి. అది తప్పని చెప్పడానికి కుదరదు కానీ దానికి ప్రసంగం చేయడానికి మాత్రం కుదురుతుంది. చాలా విచారకరమైన విషయం. మొదటి నుంచి చివరి దాకా ఒకటేమిటి, రెండేమిటి? మనిషి జీవితంలో కాదు, మనిషికి మాత్రమే కాదు, అన్నింటికి 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 అన్నింటికి. దేవునికి భయపడుతున్నామా లేకపోతే మిగతా వాటికి భయపడుతున్నామా? చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఆకాశమందు అగపడు చిహ్నములు పౌర్ణమి నాడు, అమావాస్య నాడు. ఏమి అమావాస్యకు భయపడాల్సిన పని ఏంటి? అమావాస్య నాడు పుడితే దొంగోడవుతాడంట, ఉత్తది. మనం ఈ భూమి మీదకి ఏ రోజు రావాలో నిర్ణయించింది దేవుడు. ఈ భూమి మీద నుంచి ఏ రోజు పోవాలో నిర్ణయించింది దేవుడు. కాలాలు దినములు తమ పని చేసుకుంటూ పోతున్నాయి, అంతే. అమావాస్య నాడు పుట్టినోడు దొంగోడైతే అసలు వాడిని మనం ఏమనకూడదు. ఎందుకంటే తప్పు అంది కాదు కాబట్టి. ఎందుకనగా వాడు దొంగోడుగా ఉండుటకే పుట్టినాడు, అంతే కదా, తప్పు అంది కాదు. గనుక అన్య జనముల ఆచారములు వ్యర్థం. ఇండ్లు కట్టించుకుంటుంటే నచ్చినట్టుగా కట్టించుకోండి, అంతేగాని ఈ మూల ఆ మూల, ఈ మూల ఆ మూల ఏం పనింది? మనం తప్పకుండా మన ఇంట్లో ఎప్పుడో ఒకసారి ఏదో ఒక మూలన పడడం తప్పదు, అంతే కదా. కాబట్టి ఇంక ఈ మూల ఆ మూలని వాస్తు చెప్పినోడి ఇండ్లు మునిగిపోయింది, వాస్తు ప్రకారం కట్టినోడి ఇండ్లు మునిగిపోయింది, వాస్తు ప్రకారం కట్టించుకున్నోడి ఇండ్లు కూడా మునిగిపోయినాయి విజయవాడలో. ఇంకా ఏం చెప్పాలా? మొన్న వరదలు వచ్చినప్పుడు అందరి ఇండ్లు మునిగిపోయినాయి. వాస్తు చెప్పినది మునిగిపోయింది, దాని ప్రకారంగా కట్టుకున్నది ఇండ్లు మునిగిపోయింది, కట్టించిన ఇంజనీర్ ఇండ్లు కూడా. ఇంకేం చెప్పాలా? ఇంకా యా వాళ్ళకు తిప్పి కట్టుకుంటే నీళ్లు రావు. అందువలన మన సౌకర్యం మన సౌకర్యం మన సౌకర్యం మన తాహతు, మన శక్తి, మన సౌకర్యం. ఒక మూలను పెంచితే ఏం పెరుగుతుంది? దరిద్రం తప్ప ఏం పెరగదు. ఏదైనా పెంచాలన్నా నరుల ఆయాసం చేత అది అధికం కాదు, యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యము ఇచ్చింది. ఒక మూలన పైకి లేపితే బాగుంటుంది అంటట్లయితే మొత్తం అన్ని ఇంక అందరూ లేపరు పైకి. అన్ని జనముల ఆచారములు వ్యర్థములు, వాటికి భయపడకండి. ఏమైతుందో ఏమో అని భయపడకండి. ఏమీ కాదు, ఏమీ కాదు. భూమి మీద అందరూ బతుకుతున్నారు, ఎవరికి ఏమి కాదు. చెట్టు కింద బతికేటోళ్ళు ఉన్నారు, సావిళ్లలో బతికేటోళ్ళు ఉన్నారు, గుడిసెలలో బతికేటోళ్ళు ఉన్నారు. బొంబాయికి పోతే ఇంత స్థలములో కనీసం 20 ఇండ్లు ఉంటాయి.
ఇంత దాంట్లో ఈ మందిరం అంత దాంట్లో 20 ఇండ్లు ఉంటాయి. ఎట బతుకుతున్నారు? వాళ్ళకేం వస్తుంది? ఆనందంగా బతుకుతున్నారు. అందుచేత ఎప్పుడే గాని ప్రియులారా దేవునికి భయపడండి. అప్పుడేం జరుగుతుందంటే మనం ఆయనను మహిమపరిచిన వాళ్ళం అవుతాం. దేవునికి భయపడితే ఆయనను మహిమపరిచిన వాళ్ళం అవుతాం. దేవునికి భయపడకపోతేనే ఇంక మిగతా వాటన్నిటికీ భయపడాల్సి వస్తుంది. అన్యజనుల ఆచారాలన్నీ ఉన్నాయి. తుమ్మితే ఎన్నికిపోవడం, కాకరిసి ఎన్నికిపోవడం, ఇల్లెదురైతే ఎన్నికిపోవడం, సమయానికి మంచి ముహూర్తం కోసం పెట్టుకోవడం, ఇవన్నీ కూడా నిష్ప్రయోజనమైనవి. నిష్ప్రయోజనమైనవి. బస్సులో యాక్సిడెంట్ జరిగింది. దాంట్లో అందరూ ఉన్నారు. ఎవరున్నారు? దేవునికి మొక్కకుండా పోయినోడు ఉన్నాడు. కరెక్ట్‌గా మొక్కుకొని పోయినోడు ఉన్నాడు. టైం చూసి వాకిలి దాటి వచ్చినోడు కూడా ఉన్నాడు. ఏమీ కాదు. ఎన్నోసార్లు మనం చూస్తూ ఉంటాం. పోయేవాళ్ళు కరెక్ట్‌గా టయానికి పోయేటప్పుడు టైర్ల కింద నిమ్మకాయలు పెట్టి, టెంకాయలు కొట్టి పోయినోళ్ళు ఉన్నారు. ఆఖరికి ప్రయాణంలో తలకాయలు పగిలినోళ్ళు కూడా ఉన్నారు. ఏం జరుగుతుంది? మన కాలగతులు దేవుని వశం. మన కాలగతులు దేవుని వశం. అట్లని ప్రార్థన చేసుకొని పోతుంటే ఏం జరగడం లేదా? జరుగుతున్నాయి. ఎందుకంటే మన కాలగతులు ప్రభువా నువ్వు నన్ను కాపాడని ప్రార్థించడం వరకు మాత్రమే మన పని. అంతేగాని కరెక్ట్‌గా ఈ టైంలో బయలుదేరితే ఏం జరగదని ఎక్కడే గాని వాక్యం చెప్పదు కదా! మన ఉద్దేశ్యం ఏంటంటే ప్రతి పనికి, ప్రతి ప్రారంభానికి ముందు ప్రభువా మాకు సహాయం చేయమని అడగడం మాత్రమే మన పని. గనుక దేవునికి భయపడితే చాలు. దేవునికి భయపడితే దేవుడు ఆశీర్వదిస్తాడు. దేవునికి భయపడడం నేర్చుకోకపోతే అప్పుడే వచ్చేది నష్టం. మనం ఆయన మహిమార్థమై సృష్టించబడిన వారమనే సంగతిని దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది. కాబట్టి మనము ఆయన మహిమార్థమై బ్రతకాలి అనేటువంటి విషయాన్ని దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది. జనముల ఆచారములను అభ్యసింపకుడి, అయితే మీరు వాటికి భయపడకుడి. వాటికి జనములు భయపడతారు, అన్యజనులు భయపడతారు. అన్యజనులు భయపడతారు, మీరు భయపడకుడి అని అన్నాడు. అన్యజనములు వాటి విషయమై భయపడతారు కానీ మీరు మాత్రం వాటికి భయపడకుడి. అది ప్రభువు చెప్పినటువంటి మాట. మీరు వెళ్ళేటువంటి దేశం ఎటువంటిది అంటే అన్యజనుల చేత నిండినటువంటి దేశం. అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు వాటి ప్రకారంగానే నడుచుకోకండి. అసలు నేను వాళ్ళందరిని ఎందుకు వెళ్ళగొడుతున్నానంటే వారిలో ఈ దురాచారాలన్నీ ఉన్నాయి. వారిలో దుష్టత్వం, దుర్మార్గం ఉంది కాబట్టి వెళ్ళగొడుతున్నా. మీరు పోయి అదే పని చేస్తే మిమ్మల్ని కూడా అక్కడి నుంచి వెళ్ళగొడతాను అన్నాడు. సరిగ్గా అదే పని చేసినాడు ఆయన. వెళ్ళగొట్టినాడు. ఎందుకంటే ఆయనకు తగినట్టుగా, ఆయనకు ఇష్టలుగా జీవించలేదు కాబట్టి ఆయన వారిని వెళ్ళగొట్టినాడు. అంచేత ప్రియులారా, మనము దేవునికి భయపడుట, అప్పుడు ఆయనను మనం మహిమపరిచినట్లు అవుతుంది. ఈ విధంగా ప్రభు మాట్లాడినాడు. ఏమని మాట్లాడినాడో అంటే మలాకి గ్రంథము 1వ అధ్యాయం, మలాకి గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం. కుమారుడు తన తండ్రిని గణపరచును కదా, దాసుడు తన యజమాన్ని గణపరచును కదా. నా నామము నిర్లక్ష్యపెట్టు యాజకులారా, నేను తండ్రిని అయితే నాకు రావాల్సిన ఘనత ఏమాయను? నేను యజమానుడనైతే నాకు భయపడేవాడు ఎక్కడ? కుమారుడు తండ్రిని ఘనపరచును కదా అంటే ఏ విధంగా? మాట వినుట ద్వారా. అంతే. మాట వినుట ద్వారా
గణపరుస్తాడు. ఒక కుమారుడు తండ్రిని గణపరుస్తున్నాడంటే మాట వినడం ద్వారా. వాళ్ళ నాయన చెప్పిన మాట వింటే ఆ పిల్లోడు వాళ్ళ నాయనకు భలే భయపడతాడబ్బా. ఆ పిల్లోడు వాళ్ళ నాయనకు భలే భయపడతాడబ్బా. అంటే మనిషి ముందు భయపడి మనిషి పోయిన తర్వాత భయపడకుండా ఉండడం అది కాదు కానీ, గణపరచడము అంటే అర్థం ఏంటనగా తండ్రి మనస్సును ఎరిగి ప్రవర్తించటం. అది కుమారుడు తండ్రిని గణపరచటం. నా నామం నిర్లక్ష్యపెట్టు యాజకులారా, నేను యజమానుడనైతే నాకు భయపడివాడు నేను యజమానుడను, మీరు నాకు దాసుడు. అట్లయితే గనక నాకు భయపడడం ఎక్కడుంది? మీరు ఎప్పుడు భయపడతారు? నాకు భయపడితే మీరు నన్ను ఎందుకు నిర్లక్ష్య పెడతారు? పెట్టరు కదా. కనుక మనుషులు దేవునికి భయపడకపోవడం అన్నటువంటిది నిర్లక్ష్య పెట్టడం. దాని ఫలితంగా మనం దేవుణ్ణి మహిమపరచడం లేదు అనేటువంటి విషయం అర్థమవుతుంది. కనుక దేవునికి భయపడితే అప్పుడు మనం ఆయనను ఘనపరిచినట్లు లెక్క. మీరు దేవునికి భయపడండి, ఆయనను మహిమ పరచుదురు. మనం దేవునికి భయపడితే మీరు ఆయన మహిమపరుస్తారనేటువంటి ఈ మాట అన్యజనుల వలె మనం దేవునికి మాత్రం భయపడాలి కానీ కాలమునకు భయపడ్డాం, పశుపక్షాదులకు భయపడ్డాం, జంతువులకు భయపడ్డాం, వాటికి ఘనత ఆపాదించడం, వాటిని ఘనపరచడం లేక వాటికి భయపడడం ఎన్నడే కానీ చేయకూడదు. ఆదికాండం 32వ అధ్యాయంలో ఆదికాండం 32వ అధ్యాయం మొదటి వచనాన్ని చదివితే అక్కడ వ్రాయబడినటువంటి మాటను గుర్తు చేస్తాను. ఆదికాండం 32. యాకోబు తన త్రోవను వెళ్ళుచుండగా దేవదూతలు అతన్ని, యాకోబు బయలుదేరిపోతూ ఉంటే దేవదూతలు ఎదుర్కొన్నారంట. ఎందుకంటే దేవుని చిత్తానుసారంగా బయలుదేరతాడు, వెళ్తున్నాడు. యాకోబు ఇంక చాలు, నీ తండ్రి ఇంటికి బయలుదేరి వెళ్ళు, నేను నిన్ను అక్కడ దీవిస్తాను అని అన్నాడు. అక్కడికి పోతూ ఉంటే దేవుడు తన దూతలను పంపించినాడు. యాకోబు బయలుదేరి వెళ్ళుచుండగా దేవదూతలు అతన్ని ఎదుర్కొని. అట్లుండాల, బయలుదేరిపోతుంటే దేవదూతలు ఎదుర్కొనుట, దేవదూతల సహాయము చెయ్యుట. మనకే ఈ ధైర్యం ఉండేది, దేవుడు ఉన్నాడు, తన దూతలను పంపిస్తాడు, మనకు సహాయం చేస్తాడు అని. కాబట్టి మనం మళ్ళీ ఎన్నికి పోయి కాలు చేతులు కడుక్కొని రావాల్సిన పని లేనే లేదు. దేవుడు మనతో కూడా ఉన్నాడు అనే సంగతిని జ్ఞాపకం చేసుకుందాం. మనం దేవునికి భయపడుట అది ముఖ్యమైనటువంటి విషయం. మన పుట్టుకలు, మన వివాహాలు, మన మరణాలు, వీటన్నిటిలో కూడా దేవునికి మహిమ. మనుషులు ఏమనుకుంటారో అని మనుషుల కోసం బతకండి, దేవుడు ఏమనుకుంటాడబ్బా అని బతకండి. మనం ఇది చేస్తే దేవుడు ఏమనుకుంటాడు అని బ్రతకాలి. మనుషులు ఏమనుకుంటారు అని బతకూడదు. మనుషులు ఏమి లేకపోతే ఏముంది వాళ్ళకు అని అంటారు. ఒకవేళ బాగుంటే కనుక ఏమంటారు? బాగుంటే బాగుంటే ఏమంటారంటే మజుకు సంపాదించుకున్నారు, మందిని ముంచానంటారు. ఏమి లేకపోతే ఏముంది వాళ్ళకు, ఇంటి మీద చెత్త కూడా లేదని అంటారు. కాబట్టి మనుషులకు భయపడకూడదు. ఎందుకంటే వాళ్ళు ఆకలి అయితే అన్నం పెట్టలేరు, కడుపు నిండితే ఓర్చుకోలేరు. అది మనుషుల యొక్క తత్వం. ఆకలి అయితే అన్నం పెట్టరు, కడుపు నిండితే ఓర్చుకోలేరు. మనుషులకు భయపడకూడదు, మనుషులను లెక్క పెట్టకూడదు. సమాజం కోసం కానే కాదు, అన్నం తినేది సమాజం కోసం కాదు. అసలు ప్రాథమికమైనటువంటివి, మొట్టమొదటివి మనుషుల కోసం కానే కాదు, నీకోసమే. అన్నం తింటున్నావంటే నీకోసమే. జనం ఏమనుకుంటారో, చుట్టుపక్కల వాళ్ళు ఏమనుకుంటారో అని అన్నం తింటున్నామా? లే కదా.
ప్రాథమికమైనటువంటి అవసరాలు అయిపోయిన తర్వాత అప్పుడు మనుషులకు ఏమొచ్చిందంటే మనుషుల కోసం బతకడం అలవాటైంది. అంతే. మనుషుల కోసం బతకడం. ఇంతకుముందు ఊకే బిల్డింగులు కడతండ్రి. ఇప్పుడు ఎలివేషన్ అంటున్నారు. అంటే ఏంది? ఫ్రంట్‌లో బ్రహ్మాండంగా కనపడాల. ఎవరికి కనపడాలది? ఇంట్లోనోళ్ళకి కనపడతదా? బయటనోళ్ళకి కనపడతదా? కాబట్టి ఎవరి కోసం అది? అంతే, బయటోళ్ళ కోసమే. ఇంటోళ్ళకి ఎందుకు కనపడతది అది? ఇంట్లోనే కనపడతాయి. అది బయటోళ్ళ కోసం. దానికోసం ఎంత ఖర్చు పెట్టాలా? ఎంతైనా ఖర్చు పెట్టాలా. అంతే కదా! ఇంతకుముందు దేహమును కప్పుకొనుటకు వస్త్రాలు. ఇప్పుడు అట్ట కాదు. ఇప్పుడు వస్త్రాలు దేనికోసం? మన కోసం కాదు. ఖచ్చితంగా మంది కోసమే. మారిపోయినాయి. విలువలు మారిపోయినాయి. అన్ని అన్నీ ఎవరి కోసం అంటే అవతలోళ్ళ కోసం. వాళ్ళు చూడాలా, మనల్ని మెచ్చుకోవాలా, లేకపోతే వాళ్ళ అసూయ పడాలా, మనకుందనకాల వాళ్ళకు లేదనుకోవాలా. ఇది మనుషుల కోసం బతుకుట, దేవుడి కోసం కాదు. ప్రియులారా, ఆయనను మనం గణపరచాలి, ఆయనకు భయపడాలి. ఒకటి మాత్రం సత్యం. అదేంటి అనంటే దైవ చిత్తానుసారంగా భయభక్తులతో కలిగేటువంటి పురుషులకైనా స్త్రీలకైనా తప్పనిసరిగా తగిన విధంగా సమాజంలో ఘనత ఉండి తీరుతుంది. మీరు చూడండి, దైవ చిత్తానుసారంగా దేవునికి భయపడుతూ బ్రతికే మనుషులకు సమాజంలో తప్పనిసరిగా ఘనత ఉండి తీరుతుంది. మన మాటలో కానీ, మన వస్త్రధారణలో కానీ, ఏదైనా కానీ మొదట మనం దేవునికి భయపడుతూ బ్రతుకుతూ ఉంటే తప్పనిసరిగా దేవుడు ఘనపరుస్తాడు. ఎందుకంటే ఆయన కొరకు బ్రతుకుచూ ఉన్నప్పుడు మనలను అగౌరవపరచడు ఆయన. విశ్వసించువాడు కలవరపడు, విశ్వసించువాడు సిగ్గు పడడు. సిగ్గు పరచనీయడు, సిగ్గు పరచడు ఆయన. అంచేత ప్రియులారా, ఆయనకు భయపడండి. ప్రకటన 14:7 ప్రకారంగా దేవునికి భయపడండి, ఆయనను మహిమపరచండి. అలాగున మనం దేవునికి భయపడదాం, ఆయన్ను మహిమ పరుద్దాం. ఇదే జీవిత సత్యం. అందుకే ఆయన మనలను రక్షించాడనే సంగతిని మనం జ్ఞాపకం చేసుకున్నాం. ప్రియ ప్రభు ఆయన మనలను కరుణించినాడు, ఆయన మనల్ని రక్షించినాడు. మనం ఆయన మహిమార్థమై జీవించాలి అనే సంగతిని జ్ఞాపకం చేసుకుందాం. మంచిది. మనం క్రీస్తునందు ఉన్నవారమని, మనం ఆయన కొరకు జీవించాలి అని, అప్పుడే ఆయన మహింపరచబెడతాడనే సంగతిని దేవుని వాక్యం ద్వారా మనం వింటూ వస్తూ ఉన్నాం. ప్రియులారా, మనం దేవుని మహిమ కోసమై బ్రతికదాం. లోకంలో మన ఉద్దేశాన్ని, మన ఆలోచనను నెరవేర్చుకున్నటకు కాక దేవుని కొరకై మనం బ్రతికదాం. అలాంటి కృపను ప్రభు మనకు అనుగ్రహించి దర్శించునుగాక. ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేద్దాం. కృప కలిగిన మా తండ్రి, మీ పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. మీ మహిమార్థమై బతకడానికి మమ్మల్ని లోకంలోనికి పంపించినారు. మేము మీకోసం బ్రతికే బ్రతుకును గూర్చి మమ్మల్ని అడుగుతారు. అలాగున మీకోసం బతకడానికి మీరు మాకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. మీ కొరకు జీవించుటకు కృప చూపించండి. విశేషించి మీకు భయపడుటకు మాకు సహాయం చేయండి. అట్టి కృపను మీరు మాకు దయచేయమని వేడుకొనుచున్నాం. మీ కృపగల హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాం. ఈ దినపు మీటింగ్స్ అన్నిట్లో కూడా తోడుగా ఉండి నడిపించండి. మహిమ ఘనత ప్రభావాలు మీరు పొందండి. రానున్న వారిని మీరు సకాలం నడిపించి మీ పాసానికి తీసుకురమని అడుగుచు, మీ క్షేమాన్ని కలిగించమని వేడుకొనొచ్చు, దర్శించుదురని
మా ప్రభువును ప్రియరక్షకుడు నేను యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధమైన నామం పేరట వేడుకొనుచున్నాము తండ్రి. మంచిది.